అల్లం ఎల్లిగడ్డ అమ్మొస్తే కిలో అర్ధ కిలో తీసుకొని పొట్టు తీసి ఇంట్లోనే నూరుకునేది. ఎండుమిరపకాయలు తెచ్చి మంచిగా ఎండబెట్టి తొడిమేలు తీసి ఇంత ఉప్పు కలిపి మిల్లులో కొట్టించేది. పసుపు కొమ్ములు ఇంట్లోనే దంచుకొని పసుపు తీసుకునేది. కేంద్రం కాడికి పోయి పాలు తెచ్చుకొని అవి ఆగబెట్టినాక మిగిలినవి తోడు పెట్టేది. సల్ల వేస్తే ఎల్లిన మీగడ తీసి అండ్లకెళ్ళి నెయ్యి వేసుకునేది. గింత తీర్వాటం ఇప్పుడు ఎవరుకున్నదుల్లా. పైసలు ఇవ్వాలి, ప్యాకెట్లు తెచ్చుకోవాలి. అయితే యూరియా గిల కొడితే పాలు, పామాయిల్ తోటి నెయ్యి, పాల పొల్ల కెమికల్ కలిపిన పన్నీరు, అరటి తొక్కలతో అల్లం, మిరపతోడాల కారం, రంగులు కలిపిన పసుపు. అంగట్ల దొరికే మాలంతా గిట్లనే తయారు చేసి పాడైతుండ్రు. మరి చిన్న చిన్న కంపెనీల లెక్క పెట్టుడు, అడ్డమైన తయారు చేసుడు, హోటళ్లు కిరాణా దుకాణాలకు సప్లై చేసుడు. మనకేమెరక గవాన్ని తెచ్చుకొని తింటే అటెనక పానానికి ఏమయ్యేది తెలియదు. కల్తీ వాసన బట్టి రాచకొండ పోలీసులు పుణుకులాడితే ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, మహేశ్వరం, భువనగిరి ఏరియాలో 46 అడ్డాలు బయటపడ్డాయి. 10 లక్షల మాల్ పట్టేసి 52 మందిని అరెస్ట్ చేసిండ్రు. కిరాణా దుకాణాల్లో డేట్ అయిపోయిన తిండి ప్యాకెట్లు పట్టుకొచ్చి ఆడితోడు సుతా కల్తీ దందా చేస్తున్నారంటే చూడురిగా. పెయ్యికి బలం కోసమని వాడే కొన్ని తిర్ల విటమిన్ పౌడర్లు సుతా 2 నెంబర్ మాలే ఆడకం చేస్తున్నట బడివేగాళ్ళు. ఇక కేకులు కడక్ కడక్ గొట్టాలని బేకరీలు ఏమేమో రంగులు కలుపుతున్నారు. దినం అన్నో ఇన్నో దొరుకుతూనే ఉన్నారు కానీ ఒక్కపారే గింత మందిని పట్టేసుడైతే ఇదే మోదాలు. కానీ ఈ తీర్ల చెకింగులు చేస్తున్నా కల్తీగాళ్ళని దొరకబడుతున్నా ఈ దందా ఆగుతలేదు. కొత్త కొత్తోడు పుట్టబట్టే కొత్తగా కల్తీ చేయబట్టే. ఇదంతా చూస్తుంటే అల్లం పేస్టు, కారం పొడి, పసుపు, హెచ్చం మసాలాలు బయట కొనే బదులు శాతనైన కాడికి ఇంట్లో చేసుకున్నదే నయం.